శ్రమొద్దండి పాస్టర్ గారు, నాకు అంతా మేలే కావాలనుకుంటే మేలు కావాల్సిన దేవుడిని వెంబడాల్సిన పని లేదు. మేలు కావాల్సిన సాధన కూడా మేలు చేస్తాడు. నాకు మేలులే కావాలండి పాస్టర్ గారు, నాకు శ్రమలు వద్దండి, నాకు కష్టాలు వద్దండి, ఇరుకులు వద్దండి, ఇబ్బందులు వద్దంటే నువ్వు దేవుణ్ణి మానేసి సైతాన్ని పట్టుకుంటే మంచిది. ఎందుకంటాడు తెలుసా మాట? దేవుడిది ఏమంటాడు సాతాను? ఆ కొండ మీద 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన సేవకు సిద్ధమవుతున్నప్పుడు అంటున్నాడు కదా, ఎందుకే ఎంత బాధపడుతున్నావు? ఇదిగో నాకు కాళ్ళకి దండం పెడితే నీకు ఈ చుట్టూ కొండ చుట్టూ ఉన్న ఈ లోకంలో అంతా వాడికి ఇస్తానని చెప్పాడు. హల్లెలూయా. సాతాను దగ్గర ఏముంది? డబ్బు ఉంది. హల్లెలూయా. అమ్మ ఉందా? సాతాను దగ్గర డబ్బు ఉందా? ఆ సాతాను దగ్గర ఉంది. ఈ లోక భోగభాగ్యాలు అన్ని వాడి దగ్గర ఉన్నాయి. డబ్బే కావాలనుకుంటే దేవుని వెంబడాల్సిన పని లేదండి. హల్లెలూయా. నాకు డబ్బు కావాలండి, నాకు ఆస్తిపాస్తులు కావాలండి, ఈ లోకంలో గౌరవం కావాలండి, ఈ లోకంలో నాకు అధికారం కావాలండి పాస్టర్ గారు అంటే నువ్వు దయచేసి అవే కావాలనుకుంటే దేవుడికి వందనాలు చెప్పిపో. హల్లెలూయా. 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 బైబిల్ చెప్తుంది, సహించువాడు దేవుడి రాజ్యంలో ఉంటాడు. సహించువానికే జీవ కిరీటం ఇవ్వబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు శ్రమలను సహించేవాడు ఉండాలి, శ్రమలను తల మీద పోసుకునేవాడు ఉండాలి. ఒక యోబు వలె శ్రమలకు భయపడకుండా శ్రమలకు ఎదురు నిలిచేవాడిగా ఉండాలి. హల్లెలూయా. 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 ఈ లోకంలో డబ్బే కావాలి, ధనమే కావాలి, ఐశ్వర్యమే కావాలి, ఈ లోకంలో ఈ భోగభాగ్యాలు కావాలంటే దేవుడే ఇస్తాడనుకోకండి. దేవుడి కంటే బాగా సాతాను కూడా ఇస్తాడు. ఆడి చేతిలో కూడా ఉండదు డబ్బు, ఆడి చేతిలో కూడా ఉన్న అధికారము, ఆడి చేతిలో కూడా ఈ లోకంలో ఉన్నవన్నీ అందరి చందాలన్నీ ఆడి చేతిలో ఉన్నాయి. దేవుణ్ణి పడగొట్టపోయాడండి. నువ్వే అంతా నేనంత అంటే 40 దినాలు ఉపవాసం ఉన్నా యేసు ప్రభువుని పడగొట్టపోయాడు. నాయన ఎందుకు ఎంత బాధపడుతున్నావు? ఆకలితో ఎంత ఉపవాసం ఉండదు, పైన వచ్చింది. రాళ్ళు ఎట్లేదు తినొచ్చు కదా, రాళ్ళు చాలా రాళ్ళు కొండ మీద కదా, రాళ్ళు ఉన్నాయి, తినొచ్చు కదా. లేకపోతే నీకు ఈ లోకంలో ఎంత కావాలంటే చెప్పి ఒకసారి నాకు కాలు వచ్చి ఏం చెప్పాలట? దండం పెట్టి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దండం పెడితే డబ్బు ఇస్తాను, దండం పెడితే అధికారం ఇస్తాను, దండం పెడితే ఈ లోకంతో మీద నీకు విజయం ఇస్తాను. హల్లెలూయా. ఎవడన్నాడు ఈ మాట? అంటే సాతాను దగ్గర డబ్బు ఉందా లేదా?